వరల్డ్స్ లార్జెస్ట్ క్యానన్. వీళ్ళ గురించి ఏది ఆ రెండింటిని అట్లా ఎందుకు అంటారు? ఇది నార్మల్ పాండ్ అనుకుంటారేమో, బట్ వెల్కమ్ టు జైగర్ ఫోర్ట్. ఫోర్ట్ పార్కింగ్ మంచిగా దొరికింది పార్కింగ్. థ్యాంక్ యూ. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ ది జైగర్ ఫోర్ట్. పార్కింగ్ ఫీ 20 రూపీస్, ఫోర్ట్ ఎంట్రన్స్ 150. కోర్స్ అంత క్యూట్ కూర్చొని జైగర్ ఫోర్ట్ వ్యూ పాయింట్. మనం ఇందాక కింద నుంచి చూసాం కదా ఆమెర్ ఫోర్ట్ నుంచి, అది ఇది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి ఆమెర్ ఫోర్ట్ చూద్దాం. ఎవరయ్యా నేను రాజస్థాన్ మొత్తం అడ్డారండి. అడవులు చూడండి ఒకసారి. వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ జైగర్ ఫోర్ట్. జైవన్ క్యానన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్దది ఉంటుంది అనుకోలేదు భయ్యా. క్యానన్ నుంచి డీటెయిల్స్ కావాల్సిన తీసుకోండి. పాజిట్ అండ్ రీడ్ అండ్ కంటిన్యూ ద వ్లాగ్. క్యానన్ డీటెయిలింగ్ చూడండి. పికాక్స్ లాగా, లోటస్, మొత్తం క్యానన్ అంతా వేస్తున్నారు ఇట్లా పైన. వీల్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. హై దీన్ని లాక్కొని వెళ్ళడానికి ఏనుగులకి తాడులు కట్టేసి ఏనుగులతో లాక్కొని పోయేవాళ్ళంట. జైవన్ క్యానన్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ క్యానన్ అంట. 50 tons వెయింగ్. నైస్. అది కూడా మనకు ఇండియాలో రాజస్థాన్ ఉండటం ఇంకా పెడుతుంది. ట్రాకింగ్ టెక్నిక్స్ చూడండి. ఇటు సైడ్ నుంచి ఓపెన్ పెట్టారు సో దట్ వీళ్ళకి ఎక్కువ విజిబిలిటీ ఉండాలని, అటు సైడ్ నుంచి తక్కువ పెట్టారు. సో శత్రువుకి పాయింట్అవుట్ చేసుకొని షూట్ చేసినా కూడా తగలడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. అప్పట్లోనే అంత బ్రెయిన్, అంత టెక్నాలజీ వాడారంటే నిజంగా గ్రేట్ అసలు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాలి భయ్య మన హిస్టరీలో. ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు షాజహాన్, అక్బర్, ఔరంగజేబ్ వీళ్ళందరూ గురించి చెప్పారు, బాగానే ఉంది. కానీ మన వాళ్ళ సంగతి ఏంటి? ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, మహారాణా ప్రతాప్ సింగ్ గురించి కానీ, వీళ్ళందరూ ఎక్కడ? వీళ్ళ గురించి ఏది? ఆమెర్ ఫోర్ట్ ఇక్కడంతా ఈ దారి ఉందా? ఆమెర్ ఫోర్ట్ నుంచి డైరెక్ట్ ఉంది ఇది. బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయా? అది మనం బైక్ పెట్టి వెళ్ళినది. అండ్ ఎగ్జిట్ కూడా అటు నుంచి వెళ్ళిపోయాం. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫోర్ట్. దీనికి అటుపక్క నుంచి వెళ్ళిపోయాం మనము. బట్ రోడ్ ఫోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. నైస్ నో. ఇంత పెద్ద ఫోర్ట్ భయ్య. మనం లోపల తిరిగి చూసేసరికి మనకేం తెలియలేదు కానీ అదనమాట జైగర్ ఫోర్ట్. ఫోర్ట్ లో చూడడానికన్నా ఫోర్ట్ ఎట్లా కట్టినారు, డిఫెన్స్ టెక్నాలజీ ఏంటి, దీని గురించి ఎక్కువ ఉందన్నమాట. ప్యాలెస్ అయితే లోపల చాలా ఎక్కువ ఉంటుంది. ఫోర్ట్ కదా, సో అవుట్ సైడ్ సీనరీస్ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఫోర్ట్ ఎంట్రన్స్ లో ఈ పార్ట్ బాగుంది. జాలెబ్ చౌక్ అని ఒకటి ఉంటుంది, టంకా అని ఒకటి ఉంటుంది. ఈ రెండు చూసుకోవచ్చు ఇక్కడ. ఇలా ట్రై చేస్తున్నానో లేదో, వర్షం ఎత్తుకుంది. అది కూడా ఘోరంగా పడుతుంది, పరిగెత్తాలి. వర్షం ఇంకా బ్యూటిఫుల్ ఉంది కదా వ్యూ. లవ్ దిస్. అక్కడ మ్యూజియం ఉంది, అటు వెళ్దాం. మ్యూజియం ఇంకా వర్క్లో ఉంది. ఈ బొక్కల షాప్ ఉంది సేల్స్కి. సీదా స్ట్రాటజీ. మ్యూజియం ఓపెన్లో పెట్టారు. మ్యూజియంలోకి వెళ్దామని వస్తే దగ్గరకు వచ్చిన తర్వాత పక్కన కన్స్ట్రక్షన్లో అయితే షాప్ ఓపెన్ ఉంది. అటు కూడా అని అందరిని అడ్రస్ చేశారు. లోపల సేల్స్ పిచ్ స్టార్టింగ్ ఫ్రమ్ జైగర్ ఫోర్ట్ టు నాగర్ ఫోర్ట్. హూ వాంట్స్ దట్ బ్రో? మనది హిమాలయన్ విల్ సింప్లిఫై. నాగర్ ఫోర్ట్ కూడా దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళీ కింద వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్ ద వేలోనే డివైడ్ అయిపోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హాతిగా వెళ్ళండి. హాతిగా టు హంబర్ ప్యాలెస్ టు జైగర్ ఫోర్ట్ టు నాగర్ ఫోర్ట్. తర్వాత ఇంకా సిటీలో చూసుకోవడమే. రోడ్లు చూడండి ఎంత క్లీన్ గా, ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఇటు వెళ్తే ఆమెర్ ప్యాలెస్ మనం వచ్చింది. రైట్ వెళ్తే నాగర్ ఫోర్ట్. ఇక్కడ బోర్డులు ఉంటాయి. అండ్ హియర్ ఇస్ ద జైపూర్ లేక్. పేరేదో ఉంది, చెప్తా కింద యాడ్ చేస్తా చూడండి. బండి దగ్గర అంకుల్ ఏదో అమ్ముతుండే. పోహా అనుకుని ఎక్సైట్ అయ్యి వచ్చాను. చూస్తే మ్యాగీ. ఐఎమ్ నాట్ మచ్ ఎక్సైటెడ్ ఫర్ మ్యాగీ బ్రో. అసలు మిక్చర్ తిందాం. టైం 2:50 అవుతుంది అండి. ఇప్పుడు బ్రంచ్ చేస్తున్నా. అది కూడా మిక్చర్. ఈ మంచి వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తిందామని చెప్పి ఆగినా.
సో బేసిక్లీ పింక్ సిటీ అని ఎందుకంటారంటే మాన్సింగ్ మహారాజ్ ఎల్బర్ట్ ప్రిన్సెస్ వచ్చినప్పుడు జైపూర్ మొత్తం పింక్ కలర్ లో చేపించి వెల్కమ్ చేశారనమాట. సో అప్పటి నుంచి జైపూర్ కి పింక్ సిటీ అనే పేరు వచ్చింది. రాజస్థాన్ లో 3 మెయిన్ సిటీస్, జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్. జైపూర్ ని పింక్ సిటీ అంటారు, జోధ్పూర్ ని బ్లూ సిటీ అంటారు, అండ్ జైసల్మేర్ గోల్డెన్ సిటీ అంటారు. ఆ రెండింటిని అట్లా ఎందుకు అంటారో అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తా. తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు మోటో సంచారి. నాగర్ ఫోర్ట్ ఎంట్రన్స్ కి ప్రైస్ బైక్ కి 20 రూపీస్ ఫర్ 3 hours. తర్వాత ఎక్స్ట్రా పే చేయాలి. బొక్కలే టైం ఎట్లయినా 3 అయింది. ఫోర్త్ వాల్ చిన్నది అవ్వడం వల్ల ట్రాఫిక్ ని ఆపాల్సి వస్తుంది ప్రతిసారి. హైలక్స్ పెద్దోళ్ళు రిటైర్మెంట్ ఏజ్ లో మంచి హైలక్స్ అనుకొని తిరుగుతుర్రు. నైస్. వెల్కమ్ టు నాగర్ ఫోర్ట్. పీక్ సీజన్ లో వచ్చినాం కదా భయ్యా, చలి సంపుతుంది. రాజస్థాన్ లో చలి సంపుతే ఏమైతే తెలుసుగా, విజిటర్స్ ఎక్కువ వస్తారు. మొత్తం విజిటర్స్ తో కార్లతో కిరిసిపోయింది. అండ్ వెల్కమ్ టు నాగర్ ఫోర్ట్. నాగర్ ఫోర్ట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ 10 AM to 9:30 PM only. 52 rupees for adult and 22 rupees for student. House of Mirrors and Wax Museum కూడా ఉన్నాయి ఇక్కడ. Sustain your heritage. ఇది నార్మల్ పాండ్ అనుకుంటారేమో, బట్ ఇది ఇప్పుడు కట్టింది కాదు. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి. వాకింగ్ ఇన్ ద రోడ్ ఆఫ్ నహర్గర్ ఫోర్ట్ టు సన్సెట్ పాయింట్ అని ఇంకోటి చూస్తున్నారు కదా, అంత క్లౌడీ ఉందో. సన్సెట్ కనిపిస్తానన్న నమ్మకం కూడా లేదు. సో మాధవంద భవన్లోకి వచ్చాము. భవన్లోకి వచ్చే ముందు రెండోసారి టికెట్ పంచింగ్ చేస్తారు. మీరు గేట్ దాటి బయటకు వెళ్ళేంత వరకు కూడా టికెట్ జాగ్రత్త. దిగడానికి ఒకటే దారి, అది కూడా ఇంత సన్నగా ఉంది. ఇప్పటివరకు మనం చూసింది మాధవేంద్ర భవన్, దాని గురించి డీటెయిల్స్. నిజంగా ఎంత మంచి ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను జైపూర్ని. చాలా బాగుంది, వర్త్ విజిటింగ్ అనిపించింది. ఈ సీజన్లో రావడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, బికాస్ వింటర్ కదా. టెంపరేచర్ రైట్ నౌ ఇట్ ఈస్ 18 degrees. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఇట్స్ గుడ్ టు ఎక్స్ప్లోర్. అదనమాట నహర్గర్ ఫోర్ట్ గురించి. ఫోర్ట్లో మేజర్గా కవర్ చేయాల్సిన ప్లేసెస్ కూడా ఇవి కాకుండా నేను వదిలేస్తున్నవి వ్యాక్స్ మ్యూజియం ఒకటి, హాల్ ఆఫ్ మిర్రర్స్, ఈ రెండు మాత్రం వదిలేస్తున్నాను. శీష్ మహల్ ఇంకా వ్యాక్స్ మ్యూజియం కి ఎంట్రీ టికెట్ 500 rupees ఫర్ ఇండియన్స్, 700 rupees ఫర్ ఫారినర్స్. మీరు ఒకవేళ ఈవినింగ్ కనుక వస్తే సన్సెట్ చూసుకొని రిటర్న్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాను. గోయింగ్ టు సిటీ, ప్రాబబ్లీ జల్మహల్ అనుకుంటున్నా. ఒకసారి చూడాలి, నెట్ వస్తలేదు. నెట్ వచ్చిన తర్వాత దారిలో ఏదంటే అది చూసుకుంటే వెళ్తాము అని చెప్పి అనుకున్నాను. మొత్తం అంతా మిచ్చరే ఉంది. ఫుడ్ ఏమైనా ఉంటే బాగుంటుంది, తినొచ్చు. ఈ బండి రైడ్ విత్ 3 దగ్గర కనిపించారు కానీ మనిషి కనిపించలేదు. నహర్గర్ ఎగ్జైట్. బాయ్ టు నహర్గర్ ఫోర్ట్. बहुत ठंडा लग रहा. टेम्परेचर ड्रॉप टू 17 degrees. ఇదంతా మనం వెళ్ళాల్సిన రోడ్. ఇప్పుడు రోడ్ కొత్తగా వేసినట్టున్నారు, నల్లగా నెగనెలాడుతుంది నేరేడు పండు లెక్క. గరం గరం మ్యాగీ. అశ్వ నా అవతారం ఇది. చలికి దోలు తీరిపోతుంది భయ్య, గజ 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 వణికిపోతున్నా. ఇప్పుడు నేను తింటున్న మ్యాగీ బొగ్గుల మీద చేసింది. అండ్ దట్స్ ది జల్మహల్. మహల్ దగ్గరికి నో ఎంట్రీ. ముందర ఎక్కడైనా పార్కింగ్ ఉంటే పార్క్ చేసుకొని మంచిగా చూపిస్తుంది, కొంచెం వీలైనంత దగ్గర వరకు. జల్మహల్ అక్కడికి ఎంట్రీ చేయదు. బేసిక్లీ జల్మహల్ అంటే మహల్ మొత్తం వాటర్లో మునిగిపోయింది. మేబీ ఇంతకుముందు అక్కడ మహల్ ఉండేది, బట్ ఇప్పుడు వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల, లేక్ రావడం వల్ల మునిగిపోయింది అనుకుంటా. అందుకని జల్మహల్ అంటున్నారు కావచ్చు. లిటరలీ సగం మహల్ చూసారు కదా, వాటర్లో ఉంది సగం. లైటింగ్స్లో ఇంకా మంచిగా కనిపిస్తుంది యాక్చువల్లీ. అండ్ దట్స్ ది జల్మహల్. Starting to next place. Say bye bye to Jalmahal. Boy. You see this? Proper Rajasthani culture anta. Nice. Mundara paina fort కనిపిస్తుందా? నహర్గర్ ఫోర్ట్ బ్యూటిఫుల్ ఉంది కదా లైటింగ్ లా. సారీ జాస్టల్.
నా బైక్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడే ఉంది, మంచిగా ఇక్కడ పెట్టేసుకుందాం. అశ్వాగాడు రెస్ట్ తీసుకో, రేపు అయినా సాగిద్దాం ముందుకి. గుడ్ నైట్ రా. సిటీ ప్యాలెస్ మార్నింగ్ వెళ్తే 300 లేదంటే 500 టికెట్. ఇప్పుడు 500 పెట్టి చూడటం ఎందుకు అని చెప్పి బడ్జెట్ మళ్ళీ టైట్ అయితే అని చెప్పి స్కిప్ చేశాను. రిమైనింగ్ ప్లేస్ అన్ని కవర్ చేసా అండ్ ఇప్పుడు హవా మహల్ కోసం అని చెప్పి బయటకు వచ్చాను. హవా మహల్ అట్ నైట్. జైపూరి పీచ్ మిఠాయి హవా మహల్ 10 రూపీస్ కొడుతుంది. దట్స్ ది హవా మహల్. అండ్ కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్న రూమ్కి ఎంత ప్యాక్ చేసిన మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. హవా మహల్ ముందరికి అంత పెద్దగా ఉంది కదా, విడ్త్ చూడండి ఎంత సన్నగా ఉందో. ఏదో ఒక చిన్న గోడ లాగా ఉంది అంతే, వన్ సైడ్ ఆఫ్ ది మహల్ మాత్రమే ఇది. ఏనుగమ్మ ఏనుగు మా ఊరు చిందేనుగు. శర్మ స్వీట్ సెంటర్ కచోరీ తింటున్నా. చలి తోలు దూరిపోతుంది, నొక్కి మాట కూడా రావట్లేదు. కట్మిర్చిని కట్ చేసి దాని మీద కడిగి వేసి प्याज का और मावे का पैकिंग कर सकते हैं. अच्छा गरम गरम स्पైసీ కచోరీ తిన్నాక పక్కనే లస్సీ ఉంది, ఒక లస్సీ చెప్పా తాగుదాం, పోయి తూగుదాం. మట్కా లస్సీ 50 రూపీస్, పెద్దదైతే 70 రూపీస్. ఫుడ్ అదిరిపోయింది. కచోరీ, మిర్చి బజ్జీ, లస్సీ. కచోరీ బజ్జీ 45, లస్సీ 50. ఓవరాల్గా 95 రూపీస్లో డిన్నర్ ఖతం. లస్సీ తాగగానే పొట్ట ఫుల్. హాస్టల్కి కిందనే వెనకాల మెయిన్ రోడ్లో లెఫ్ట్ తిరగగానే శ్యామ్ స్వీట్ క్యాటరర్స్ అని ఉంటుంది. సో అక్కడ బాగుంది, ఎవరైనా వస్తే ట్రై చేయొచ్చు. దాని పక్కనే లస్సీ ఉంది, లస్సీ మాత్రం అందుతుంది బయట. సో అదనమాట సంగతి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ సిరీస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ మై వీడియోస్. అదనమాట సంగతి. అండ్ మన అశ్వాగాడు గుడ్ నైట్ రా అశ్వా, మార్నింగ్ కలుద్దాం. జాగ్రత్త, టేక్ కేర్. మీరు కూడా జాగ్రత్త, టేక్ కేర్. అండ్ చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.